శాండీ ఫుల్ బిజీ ఉన్నాడు అనమాట. చూద్దాం ఏం చేస్తున్నాడు. ఫస్ట్ అయితే నా పర్ఫ్యూమ్ కలెక్షన్స్ చూసేద్దాము. సో ఇది హాయ్ అందరు ఎలా ఉన్నారు? మొన్న శాండీ వాచ్ కలెక్షన్స్ రీల్ పెట్టినప్పుడు చాలామంది మీ పర్ఫ్యూమ్ కలెక్షన్స్ చూపియండి అని కమెంట్ చేశారనమాట. సో ఈరోజు నాది శాండీది పర్ఫ్యూమ్ కలెక్షన్స్ చూసేద్దాము. అండ్ నాకు శాండీకి పర్ఫ్యూమ్స్ గిఫ్ట్ ఇచ్చుకోవడం అంటే చాలా ఇష్టము, కలెక్ట్ చేయడం అంటే కూడా చాలా ఇష్టము. మంచి రివ్యూ ఉన్న పర్ఫ్యూమ్స్, మంచి సెంట్ ఉన్న పర్ఫ్యూమ్స్ నచ్చితే బాగానే అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాం అనమాట. సో చలో మరి మా పర్ఫ్యూమ్స్ చూడాలంటే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళే ముందు మొన్న యాక్చువల్లీ హాబీ లాబీకి వెళ్ళినప్పుడు ఈ పాట్స్ ఫ్లవర్స్ కొనుక్కున్నాం అనమాట. అంటే ఇక్కడ సెట్ అవుతుంది చాలా రోజుల నుంచి. ఈ స్పాట్కి నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక బ్లాక్ అండ్ గోల్డ్ స్టాండ్ లాంటిది తెచ్చా, కానీ అది అంత నచ్చలేదు. సో అది రిటర్న్ ఇచ్చేసామన్నమాట. ఇక్కడ ఏది కొనుక్కున్నా మనకి 30 days రిటర్న్ పాలసీ ఉంటుంది. సో రిటర్న్ ఇచ్చేసి ఇది హాబీ లాబీలో తీసుకున్నాము. ఈ పాట్ అయితే ఇంతవరకు ఉండే, కానీ దానికి ఇలా ఆర్కిడ్ ఫ్లవర్ యాడ్ చేసాము. అండ్ ఇక్కడ పెద్దగా ఇలా గ్లాస్ పాట్స్ హ్యూజ్గా ఉంది చాలా. దానికి సిల్వరిష్ సన్ఫ్లవర్ లాంటిది, ఇట్ ఈస్ లైక్ సిల్వర్ అండ్ వైట్ ఉంది. అండ్ సిల్వర్ అండ్ వైట్ లీవ్స్ ఇలాంటి ఫ్లవర్స్ ఇక్కడ యాడ్ చేసామన్నమాట. ఇదైతే పర్ఫెక్ట్గా ఆ స్పాట్కి మంచి సైజ్ అండ్ బాగా దొరికింది. వీడియోలో మీకు చిన్నగా అంటే నాకైతే ఇక్కడ వీడియోలో చిన్నగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా చూడడానికైతే సైజ్ చాలా పెద్దగా ఉంది. ఈ పాట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 feet ఉంది. అండ్ చిన్నది వచ్చి ఇంకా 3 feet ఉంది. సో ప్రైజెస్ వచ్చేసి పాట్ది ఈజీలీ పెద్ద పాట్ అయితే ఆల్మోస్ట్ మనకి $59 $60 పడింది. చిన్న పాట్ అరౌండ్ $40 అనుకుంటా. సో ఈ రెండు పాట్కి ఫ్లవర్స్ అన్నీ కలిపితే ఒక $50 అయింది. $50 అంటే ఒక ఆల్మోస్ట్ 4500. ఈ సెటప్ అయితే ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా సెట్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ దీంతోపాటు ఇక్కడ మనకి టీవీ అంటే టీవీ యూనిట్ దగ్గర కూడా ఇలాంటి ఒక ట్యూలిప్ ఫ్లవర్ యాడ్ చేసాము. మొన్న రీల్లో ఈ లైట్స్ ఇన్స్టాలేషన్ చేయడం పెట్టాం కదా. సో అప్పుడు చాలామంది లైట్ ఆఫ్ చేసి ఉంటే వ్యూ ఎలా ఉంటుంది అని కమెంట్ చేశారు. సో ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూద్దాం ఎలా కనిపిస్తుందో. సో ఇలా ఉంటుందన్నమాట వ్యూ లైట్ ఆఫ్ చేస్తే. యూజువలీ మేము అది చాలా డిమ్గా పెట్టుకుంటాము. మీకు వీడియోలో కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, కానీ మాకు టీవీ విజన్ అయితే అంత ఏం ఎఫెక్ట్ అవ్వదు ఆ లైట్ వల్ల. సో లైట్ ఆఫ్ చేసుకొని చూస్తే ఎలా ఉంది. మొత్తం కిచెన్ లైట్ కూడా ఆఫ్ చేసేస్తే బాగుంటుందేమో. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తం డార్క్ చేస్తే చాలా అంటే విజువల్గా చాలా బాగుంది. లైట్ ఆన్ చేస్తేనేమో ఇలా ఉంది. ఈరోజైతే శాండీ ఫుల్ బిజీ ఉన్నాడనమాట. చూద్దాం ఏం చేస్తున్నాడు. తర్వాత నా పర్ఫ్యూమ్ కలెక్షన్స్ అన్నీ చూపిస్తా. ఫస్ట్ శాండీని చూద్దాం ఏం చేస్తున్నాడు. అయిపోలే ఇంకా వర్క్? ఏదో మీటింగ్లో ఉన్నట్టున్నావు. లేదు, కొంచెం బిజీ ఉన్నాయి. వాళ్ళ అప్డేట్స్ నడుస్తున్నాయి. సో అప్డేట్స్ వల్ల లేట్ అవుతుంది వర్క్. ఏంటి మొత్తం ప్యాకెట్ పెట్టుకున్నావు ఇక్కడ? ఆకలి వేసినప్పుడు అక్కడ తినడము, పని చేసుకోవడమా? అంతే కదా. ఓకే. మొన్న కమెంట్లో చాలామంది పర్ఫ్యూమ్ కలెక్షన్ గురించి అడిగారు కదా. ఈరోజు నేను నాది పర్ఫ్యూమ్ కలెక్షన్ చూపిస్తున్నా. నీది చూపించవచ్చు కదా. నీది చూపిస్తా. నేను తర్వాత చూపిస్తా. లేదు, నీది చూపిస్తా. ఓకే. ఇక్కడ పైన లాఫ్ట్లో పూల్ టేబుల్ వేయాలని పూల్ టేబుల్ చూస్తున్నాం, కానీ చాలా రోజులు అయిపోయింది పెండింగ్. పైనుంచి ఇలా ఉంటుంది వ్యూ. ఈ లైట్ ఆల్మోస్ట్ 9.5 feet ఉంటుంది. కింద నుంచి చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ పైనుంచి చూస్తే చిన్నగా అనిపిస్తుంది లైట్. ఓకే, మరి మన పర్ఫ్యూమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇంతకుముందు ఇక్కడ డోర్ ఉండేది కాదనమాట. ఇది ఓపెన్ ఉంటుండే, కానీ దీనికి మేము ఇలా గ్లాస్ డోర్ పెట్టి దీనికి మేము ఇలా ఫ్రాస్ట్ స్టిక్కర్ వేసుకున్నాం. ఫ్రాస్ట్ గ్లాస్ దొరుకుతుంది, కానీ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ పడుతుందని మేమేం చేసామంటే ప్లెయిన్ గ్లాస్ పెట్టించి దాని మీదకి ఇలా స్టిక్కర్ లాగా మేము ఫ్రాస్ట్ గ్లాస్ లాగా వేసుకున్నాం. ఇలా ఉంది.
చాలా వరకు అనుకున్నాము. ఫస్ట్ అయితే ఇలా స్లైడింగ్ డోర్ అనుకున్నాము. తర్వాత స్లైడింగ్ డోర్ అంటే తొందరగా పాడవుతుందని చెప్పారు. సో దానికని మేము ఇలా క్లోజింగ్ డోర్ అంటే వన్ సైడెడ్ డోర్ ఇలా ఓపెన్ చేయడానికి ఇలా పెట్టించుకున్నాం అనమాట. దీనికి వీళ్ళు ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఇంచెస్ పెట్టారు అంతే. ఇంచెస్ పెట్టి సైడ్లో డోర్ ఫిక్స్ చేశారు. స్లైడింగ్ డోర్ అంటే మొత్తం ఇక్కడ పైన వాల్ కట్ చేయాలన్నారు. సో అందుకని మేము ఇంకా ఇలా జస్ట్ వన్ గ్లాస్ డోర్ పెట్టించుకున్నాం. పర్ఫ్యూమ్స్ ఎప్పుడు ఇలా ఒక ట్రే లాగా ఉంది, దీంట్లో పెట్టుకుంటాం అనమాట. సో ఇది ఈజీ టు అంటే మనకి పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ దాంతోపాటు వేసుకోవడానికి ఈజీగా దొరికేటట్టు. ఇక్కడ బాత్రూంలోనే మాకు చాలా స్పేస్ ఉంటుంది, కౌంటర్ టాప్ స్పేస్, అక్కడ పెట్టుకుంటాము. ఇది పర్ఫ్యూమ్ అనుకున్నారు, ఇది పర్ఫ్యూమ్ కాదు, ఇది విక్టోరియా సీక్రెట్ది క్యాండిల్ అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. విక్టోరియా సీక్రెట్ది హెవెన్లీ అని. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు స్మెల్ కోసమని దీన్ని లైట్ చేస్తూ ఉంటా. ఫస్ట్ అయితే నా పర్ఫ్యూమ్ కలెక్షన్స్ చూసేద్దాము. సో ఇది మొన్న శాండీ గిఫ్ట్ ఇచ్చింది, మార్క్ జాకోబ్స్ది పర్ఫెక్ట్లీ పర్ఫ్యూమ్. చాలా బాగుంది. ఇది ఫ్లోరల్ స్మెల్ ఉంది, చాలా అంటే లాంగ్ లాస్టింగ్, నాకు చాలా నచ్చింది ఇది. అండ్ ఇది క్యారలినా హెరారాది మై ఆల్ టైమ్ పర్ఫ్యూమ్, ఫేవరెట్ పర్ఫ్యూమ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా లాంగ్ లాస్టింగే, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇది ట్రావెల్ కిట్ అనమాట. సో ఇలాంటి చిన్నది ఒకటి పర్ఫ్యూమ్ కూడా ఇస్తారనమాట దీంట్లో. ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు దీన్ని ఈజీ టు క్యారీ అనేలాగా. ఇది నా క్రిస్టియన్ డియర్ పర్ఫ్యూము. ఇది చాలా స్పెషల్ పర్ఫ్యూమ్ అనమాట. శాండీ కెనడా నుంచి నాకు గిఫ్ట్గా తీసుకొచ్చాడు. ఆల్మోస్ట్ అయిపోయింది కానీ బట్ స్టిల్ నేను అలానే సేవ్ చేసి పెట్టుకుంటా బాటిల్ అయిపోయినా కానీ. దీంతో పాటు మెమోరీ కూడా ఉంది. అండ్ దాని తర్వాత ఈ వర్సాచే చిన్న పర్ఫ్యూమ్ ఒకటి ఉంది క్రిస్టల్లో, ఇది కూడా బాగుంటుంది చాలా. ఈ పర్ఫ్యూమ్ గుర్తుంది కదా, లాస్ట్ టైము శివ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది విక్టర్ రాల్ఫ్ది బాంబ్-షెల్ పర్ఫ్యూమ్ అనమాట. బాంబ్ లాగానే ఉంది. అండ్ ఇది వైఎస్ఎల్, ఇది కూడా ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి వాడుతున్నా, అయిపోయింది, రీఫిల్ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్ అనమాట. చాలా బాగుంటుంది ఇది వైఎస్ఎల్ది. అండ్ దీనికి కూడా వాళ్ళు చిన్న ట్రావెల్ కిట్, చిన్న పర్ఫ్యూమ్ ఇస్తారనమాట. ట్రావెల్ చేసేటప్పుడు దిస్ ఈజ్ వెరీ ఈజీ టు క్యారీ. బట్ నార్మల్గా అయితే ఈ పెద్ద సైజ్ బాటిల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది పెద్ద సైజ్ ఉంది, దీంట్లో దే హ్యావ్ స్మాల్ అండ్ మీడియం సైజ్ ఆల్సో. అండ్ తర్వాత షనల్ పర్ఫ్యూమ్, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. నా ఫేవరెట్ ఇప్పుడు కరెంట్గా ఫేవరెట్ అయితే షనల్, మార్క్ జాకోబ్స్, క్యారలినా హెరారా. అండ్ దీస్ ఆర్ ఆల్ లైక్ ఓకే అంటే ఇప్పుడు ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట, ఎక్కువ వాడుతున్నా. ఇది షనల్. అండ్ ఇది విక్టోరియా సీక్రెట్ది సెక్సీ నైట్, ఇది కూడా బాగుంటుంది. డైలీ యూస్కి ఇది చాలా మైల్డ్గా బాగుంటుంది అనమాట. అండ్ శాండీ పర్ఫ్యూమ్స్ వచ్చేసి ఈ వర్సాచే, ఇది శాండీకి చాలా ఇష్టము. ఓ క్యాప్ పడిపోయింది. ఇది శాండీ చాలా ఇష్టంగా కొనుక్కున్నాడు అనమాట, ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అని, స్మెల్ బాగుంటుందని. అండ్ ఇది షనల్ మెన్ పర్ఫ్యూమ్. అండ్ డాల్స్ అండ్ గబానా ఒకటి, అర్మానీ కోడ్. దీంట్లో శాండీకి ఎక్కువ ఫేవరెట్ వచ్చేసి ఈ షనల్ పర్ఫ్యూమ్ ఎక్కువ వాడుతూ ఉంటాడు, తనకి బాగా నచ్చుతుందని. అండ్ ఈ మధ్య ఈ డాల్స్ అండ్ గబానా కూడా ఎక్కువ వాడతాడు అనమాట. శివాకి మొన్న ఇది గిఫ్ట్ ఇచ్చాడు, కొంచెం లెదరిష్ స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుందని రివ్యూ ఇచ్చారనమాట దీనికి కూడా. సో మొత్తానికి ఇవి మా పర్ఫ్యూమ్ కలెక్షన్స్. అండ్ దీంతోపాటు ఐ హ్యావ్ జిమ్మిచూ ఆల్సో, జిమ్మిచూ శాండిల్, ఇది కూడా చాలా బాగుంటుంది పర్ఫ్యూమ్. దీంట్లో అన్నీ మీ ఫేవరెట్ ఏదో కమెంట్ చేయండి. ఈ మధ్య ఈ పర్ఫ్యూమ్ని అయితే నేను చాలా ఎక్కువ వాడుతున్నా. మొన్న ఉమెన్స్ డేకి శాండీ గిఫ్ట్ ఇచ్చింది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది, అసలు చాలా లాంగ్ లాస్టింగ్, ఫ్రూటీ స్మెల్ ఉంటుంది, అంటే అమ్మాయిలకి బాగా ఇష్టమవుతుంది. చాలా లాంగ్ లాస్టింగ్, ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వాష్ చేసేంత వరకు ఈ ఫ్లేవర్ అలానే, అంటే ఆ స్మెల్ అలానే ఉంటుంది బట్టల్లో, అంత బాగుంది ఈ పర్ఫ్యూమ్. యా, ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ ఆల్మోస్ట్ 80-90 నుంచి 180-200 వరకు ఉన్నాయి. మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ అంటే ఈ వైఎస్ఎల్ అనమాట. ఇది
బిగ్గర్ బాటిల్ $220 ఉంది ఇది. అండ్ దాని తర్వాత ఈ షెనల్ పర్ఫ్యూమ్ వచ్చి మనకి $183, అంటే ఒక 18,000 ఉంటుందేమో ఇండియన్ కరెన్సీలో. అండ్ ఇది క్యారోలినా ఎర్రరా వచ్చి 168. అండ్ సందీప్ ది మెన్ షెనల్ పర్ఫ్యూమ్ కూడా ఇది $153. సో అరౌండ్ అన్నీ అదే రేంజ్లోనే ఉన్నాయి. చాలామంది అనుకోవచ్చు ఒక పర్ఫ్యూమ్కి $180 $150 అంటే 15,000 20,000 పెట్టి కొంటారా అని. కానీ ఇవన్నీ చాలా వర్త్ అనమాట. ఒక్క బాటిల్ కొంటే మనకి ఏది లేదన్నా ఈజీగా 2 years 3 years వస్తుంది. అండ్ చాలా తక్కువ వాడొచ్చు. అండ్ స్మెల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్ఫ్యూమ్ జస్ట్ ఒక్కసారి స్ప్రే చేసుకుంటే చాలు, మనకి నెక్స్ట్ వాష్ వరకు ఆ సెంట్ అలానే ఉంటుంది. సో మనం అనుకోవచ్చు చాలా ఎక్స్పెన్సివ్ అని, కానీ అది వర్తే. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఒక బాటిల్ కొంటే మళ్ళీ నెక్స్ట్ 1.5 2 years వరకు మళ్ళీ కొనేది ఉండదు. సో నేను ఈ బాటిల్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కొన్నా. ఇప్పటికీ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎంత $225 పెట్టి కొన్నా. బట్ వర్తే అలా చూసుకుంటే. చాలా వరకు మనం ఇలా తక్కువ ప్రైస్ అని పర్ఫ్యూమ్స్ కొంటాం, కానీ అది నేను కూడా ముందు చేసేదాన్ని ఈ లగ్జరీ పర్ఫ్యూమ్స్ అన్నీ కొనేక ముందు. కానీ ఏంటంటే అది రిపిటేటివ్గా కొనాల్సి ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉండదు. తర్వాత మనం అది 2 bottles కొనే ప్రైస్కి ఇది ఒకటి వచ్చేస్తుంది అనమాట. సో ఎవ్రీ టైం మనము పర్ఫ్యూమ్ మీద ఏదైతే కొంచెం ఎక్కువ పెట్టి ఇన్వెస్ట్ చేస్తామో అది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. అదే అంటే నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ చాలా వర్త్ అనిపిస్తుంది. దోశలు వేసుకుందాం. దోశలు వేసుకొని పల్లి చట్నీ చేసుకుంటే డిన్నర్ సెట్ అయిపోతుంది. లైట్ డిన్నర్ చేయాలనిపిస్తుంది ఈరోజు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ సెట్. ఓకే, ఇంకా దోశలు వేసేసుకొని తింటే డిన్నర్ అయిపోతుంది. శాండీ ఏదో ఇది నైఫ్ సెట్ అని ఆర్డర్ చేశారు, అసలు కలరే మ్యాచ్ అవ్వలే. నన్ను అడగకుండా ఆర్డర్ చేశాడు. ఇలాంటి మిస్టేక్లు మీరు ఎవరు చేయకండి, వైఫ్ని అడగండి. పర్ఫెక్ట్గా ఏం ఆర్డర్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది రిటర్న్ వెళ్ళాలి. నాకు నైఫ్లు అయితే బాగా నచ్చింది, సాలిడ్గా ఉంది, హోల్డ్ గ్రిప్ కూడా బాగుంది. కానీ జస్ట్ కలర్ కాంబినేషన్నే మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు మీరు చూస్తే మా కిచెన్లో మొత్తం అన్నీ కొంచెం బ్లాక్ వైట్ గోల్డ్ ఇలానే ఉంది. ఈ హ్యాండిల్స్ కొంచెం గోల్డ్ కలర్ ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. మీరైతే ఇలాంటి మిస్టేక్లు చేయకండి. వైఫ్తో ఎప్పుడు కోఆర్డినేషన్ పెట్టుకోండి. అప్పుడు ఒక పని డబుల్ సార్లు చేయని అవసరం ఉండదు కదా కదా సరే అంతే కదా. అంతే, ఇంకేం చేస్తాం. వైఫ్ నో అంటే రిటర్న్ పంపించాల్సిందే కదా. అంతే, రిటర్న్ పంపించాల్సిందే. అయిపోయింది, ఇంకా డిన్నర్ చేద్దామా డిన్నర్? ఓకే, యా సరే మరి కానివ్వండి అందరూ. బాయ్.